రిజల్ట్స్ అయితే చాలా మంది నాకు కామెంట్ బాక్స్ లో తెలిసింది ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను రిజల్ట్స్ గురించి క్లారిఫై ఇస్తాను మీకు. సో వీడియోని ఎండ్ వరకు క్లియర్ గా స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా? డన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిజల్ట్స్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ యొక్క రిజల్ట్స్ అనేవి మీరు మరి ఫిబ్రవరి సెకండ్ వీక్ అని ఒకసారి చెప్పారు, అండ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో వస్తాయని చెప్పారు, ఓకేనా? ఫిబ్రవరి ఎండ్ మంత్ వచ్చేసిందన్న ఇంకా రిజల్ట్స్ రిలీజ్ అవ్వలేదు అనేది అందరి డౌట్ కదా. సో ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ శాతవాహన యూనివర్సిటీలో మనకు వైస్ ఛాన్సలర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ దాని కింద కంట్రోల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ అనేవి కొందరు ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఈ అప్రూవల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిజల్ట్స్ ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ పర్సన్ వెళ్ళి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మనకు రిజల్ట్స్ అనేవి ఆ పర్సన్ మనకు రిలీజ్ చేస్తారు. సో మనకు క్లారిటీగా తెలియదు. సో నేనేంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ డేట్స్ అనేవి చెప్పానండి. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో అని అండ్ ఫిబ్రవరి ఎండ్ మంత్ లో అని చెప్పాను. సో ఫిబ్రవరి ఎండ్ మంత్ లో అని చెప్పాను, కానీ నేను ఇప్పుడు రిజల్ట్స్ అనేవి నాకు వచ్చిన మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఏం చెప్తున్నానంటే రిజల్ట్స్ మనకు క్లారిటీ ఉండదు, ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకు తెలియదు. కొంతమంది ఏమంటున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిందన్న, అలానే మళ్ళీ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సో మన యూనివర్సిటీకి ఇంత లేట్ అవుతుందంటే సో యూనివర్సిటీస్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఉస్మానియా వేరే అండ్ శాతవాహన వేరే కాబట్టి ఈ రెండు యూనివర్సిటీకి ఏదైనా డిఫరెన్స్ బాగా ఉంటుంది. సో ఇదేంటంటే మనకు అఫీషియల్ గా వాళ్ళు చెప్పేంత వరకు మనకు క్లారిటీ ఉండదు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రిజల్ట్స్ మార్చ్ ఫస్ట్ వీక్ వస్తాయని ఇన్ఫర్మేషన్ ఉందండి, రావచ్చు, ఓకేనా? మార్చ్ ఫస్ట్ వీక్ లో మనకు రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఈ 2-3 డేస్ లో కూడా రావచ్చు, చెప్పలేం. సో ఏంటంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో రావచ్చు అని నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనకైతే క్లారిటీ అనేది లేదు. రిజల్ట్స్ అనేవి ఇంతకు ముందు ఏంటంటే 1 మంత్ తర్వాతనే రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ చేసేటోళ్ళండి యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ మధ్యనే ఏంటంటే కొద్దిగా 2 మంత్స్ అవుతుంది అండ్ 3 మంత్స్ అవుతున్నాయి అప్పుడప్పుడు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి, ఓకే? దాని రీజన్ ఎవరికి తెలియదండి, ఓకేనా? రీజన్ మీకు ఇప్పుడు మీరు మీ కాలేజ్ వాళ్ళని అడగండి, మీ ప్రిన్సిపల్స్ని, ఫ్యాకల్టీని, వారికి కూడా తెలియదు, ఓకే? మనకి ఏంటంటే క్లారిటీ లేదు ఫస్ట్, ఓకేనా? సో నేను రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను, మీరు యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. రిజల్ట్స్ గురించి టెన్షన్ పడకండి, రిజల్ట్స్ వస్తాయి మనకు, ఓకే? మార్చ్లో ఖచ్చితంగా వస్తాయండి, మార్చ్ ఫస్ట్ వీక్లో వస్తాయి అంటున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఓకే? ఇదే అండి ఈ వీడియోలో నేను రిజల్ట్స్ గురించి చెప్పాను. మళ్ళీ కింద రిజల్ట్స్ గురించి అడగకండి, ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా? డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.